తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో కల్తీ చేశారని స్పష్టమైన సందర్భంగా స్పష్టంగా తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు. ఆ సిట్లో వాళ్ళు చేసిన ఘోరాలు, పాపాలు, నేరాలు మొత్తం బయటపడ్డాయి. సిట్ తమ బొక్కలన్నీ బయటకు తీస్తోందన్న ఆందోళనతో, భయంతో వణికిపోతా వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళి, నాకు రాష్ట్రం వేసిన సిట్ మీద నమ్మకం లేదు, మీరు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని చెప్పి అక్కడ సుప్రీంకోర్టును వేడుకున్నాడు. వైవి సుబ్బారెడ్డి పిటిషన్ మన్నించి సుప్రీంకోర్టు సిబిఐతో కూడిన సిట్ వేసింది. సిట్ వేసి టీటీడీ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా విచారణ చేయమని చెప్పింది. సిబిఐతో కూడిన సిట్ విచారణ జరిపింది. 36 మందిని దోషులుగా తేల్చింది. ఇంకా దర్యాప్తు కంటిన్యూ చేయమని చెప్పింది. దాంట్లో కల్తీ జరిగిందని స్పష్టం చేసింది. 250 కోట్ల రూపాయల కల్తీ జరిగింది. టీటీడీ మహాప్రసాదం లడ్డూలో నెయ్యి వాడలేదు, చుక్క నెయ్యి వాడలేదు, కెమికల్స్తోనే ఆ మహాప్రసాదాన్ని తయారు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకుని టీటీడీకి మోసం చేశారు అంటూ స్పష్టంగా నివేదిక కోర్టులో సమర్పించింది. సమర్పిస్తూనే ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించింది. మహాప్రాధం జరిగింది, మహాపాపం చేశారు, ఇదిగో ఈ అధికారులు ఇంతమంది దీంట్లో ఈ స్థాయి వరకు వీళ్ళ ప్రమేయం ఉంది, తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ప్రక్షాళన చేయండి అంటూ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నీతి నిజాయితీకి మారుపోయారు. ఆయన నియమించగానే వైసీపీలో వణుకు మొదలైంది. గడగడలు అడిపోతున్నారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ కి అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. టీటీడీలో ప్రక్షాళన జరగాలి, ప్రక్షాళన చేయమని చెప్పి వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు, అన్యాయాలు, మహాపాపాల మీద లోతుగా పరిశీలించి ప్రక్షాళన చేయమని చెప్పి స్పష్టం చేసిన తర్వాత ఏకసభ్య కమిషన్ వేసింది. దినేష్ కుమార్ గారిని కమిషన్ గా నియమించింది. ఇక బోమన కరుణాకర్ రెడ్డి చెమటలు పట్టి వణికిపోతా గడగడలాడిపోతా ప్రెస్ మీట్ పెట్టేశాడు. కమిషన్ ఏంటి, ఎట్లా వేస్తారు, మేము తప్పులు చేస్తే మాత్రం మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ మొదలు పెట్టాడు. నీకెందుకయ్యా కమిషన్ వేస్తే గుమ్మడికాయల దొంగ అవడరా అంటే భుజాలు తడుముకున్నట్టు టీటీడీ పేరు ఎత్తితే లగెత్తుకొచ్చేస్తున్నాడు పంచెగట్టుకుని. అంటే బోమన కరుణాకర్ రెడ్డి అక్కడ లూటీ చేయబట్టి, దారుణాలు చేయబట్టి అక్కడ ఏ ఎంక్వైరీ వేసినా ఏ అధికారి వస్తున్నాడన్నా గజ 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 వణికిపోతున్నాడు. సుప్రీంకోర్టు వేసిన సిబిఐ సిట్ వాళ్ళు మా పేర్లు చేర్చలేదు కదా, మేము పునీతులం కదా అంటున్నారు. ఎట్లా పునీతులు అవుతారు మీరు? దుర్మార్గాలు చేసింది మీరు, చేపించింది మీరు, లడ్డూలో కల్తీ చేపించింది మీరు, కెమికల్స్ వాడించింది మీరు, సంతకాలు స్పష్టంగా చేసింది మీరు. అంటే ఛార్జ్షీట్ లో మీ పేర్లు లేవని మీరు ఊహించుకుంటూ ఇంకా మసి పూసి మారేడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేవదేవుని ఆస్తులు లూటీ చేశావు బోమన కరుణాకర్ రెడ్డి. స్థలాలు, పొలాలు అన్ని లూటీ చేశావు. 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు మీరు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోయినట్టు మీరు చేసిన పాపాలు, ఘోరాలు, దుర్మార్గాలు అన్నింటిలో మీరు తప్పించుకునే ప్రయత్నం చేసిన దేవదేవుని మహాప్రసాదం లడ్డూలో మీరు కల్తీ చేసి రాబందు కూలిపోయినట్లు కూలిపోయారు మీరు. ఇంకా బొకాయింపులు, గాండ్రింపులు, ప్రజలు చీ కొడుతున్న మొకాన ఉమ్మేస్తున్న సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడి భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మహాప్రాధం చేసినప్పుడు, మీరు పాపాలు చేసినప్పుడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నాడు. నువ్వు ప్రొక్యూర్మెంట్ కమిటీకి చైర్మన్ గా ఉన్నావు. మీ ఇద్దరు కన్ను సన్నల్లోనే అక్కడ మొత్తం కల్తీ జరిగింది, దుర్మార్గాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, దోపిడీలు జరిగినాయి. ఇప్పుడు ఆ లోతైన వ్యవహారాలన్నీ నిగ్గు తేల్చడానికి కమిషన్ వచ్చింది. సుప్రీంకోర్టు సిబిఐ సిట్ వేసింది కదా, అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు మా మీద కక్ష సాధింపు అంటున్నావు? సుప్రీంకోర్టు చెప్పలేదు కదా అంటున్నావు, సిబిఐ సిట్ చెప్పలేదు కదా అంటున్నావు. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళకపోయావా? మీరు వేసిన సిట్ నిగ్గు తేల్చింది, దుర్మార్గాలను బయటపెట్టింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కమిషన్ వేసిందని చెప్పి కోర్టుకు వెళ్ళొచ్చు కదా. నువ్వు కోర్టుకు వెళ్లకుండా ఇక్కడ నంగి ఏడుపులు ఎందుకు? బోమన కరుణాకర్ రెడ్డి, నీతో పాటు దోపిడీలో పాలు పంచుకున్న వైవి సుబ్బారెడ్డి స్పష్టంగా చెప్పాడు కదా, మేము కల్తీ చేశాం, దుర్మార్గాలు చేశాం, దోచుకున్నామని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా బొంకుతావెందుకు? తిరుమల తిరుపతి దేవస్థానంకి కల్తీ నాసిరకం నెయ్యి సరఫరా జరిగినట్టు నమోదైన కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషనర్ నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను ఏకసభ్య కమిషనర్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన సెల్ఫ్ కంటైన్డ్ నోటీసును పరిశీలించి నెయ్యి టెండర్ నిబంధనల సడలింపు, అమలు విషయంలో జరిగిన లోపాలు, నిర్లక్ష్యాలపై సంబంధిత కమిటీ సభ్యులు సీనియర్ అధికారులపై తగిన చర్యలు సూచించాల్సిందిగా కమిషన్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ కేసు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 470/20
2024గా నమోదు అయింది. ఈ వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు. సిట్ విచారణ పూర్తి చేసి 23/1/2026న ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. టెండర్ నిబంధనల అమలులో పరిపాలనా లోపాలు ఉన్నాయా లేదా పరిశీలించడంతో పాటు నిర్ణయాలు నిబంధనల ప్రకారం తీసుకున్నారా లేదా అనే అంశాన్ని కమిటీ పరిశీలిస్తుంది. అవసరమైతే సంబంధిత అధికారుల బాధ్యతను గుర్తించి తగిన పరిపాలన లేదా క్రమశిక్షణ చర్యలను సిఫార్సు చేస్తుంది. కమిటీకి అవసరమైన రికార్డులు కోరే అధికారం ఉండగా ప్రభుత్వ అనుమతితో నిపుణుల సహాయం తీసుకోవచ్చు. 45 రోజులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కమిషన్ నివేదిక సిఫార్సుల రూపంలో ఉండగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులపై ఈ ఉత్తర్వులు ప్రభావం చూపవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిషన్కి ప్రభుత్వం 45 రోజులే సమయం ఇచ్చింది. 45 రోజుల్లో ఆ మహాపాపంలో పాల్గొన్న ప్రతి ఒక్కడి గుట్టు బయట పెట్టమని చెప్పి స్పష్టం చేసింది. బొమ్మన కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి మీకు సమయం లేదు. 45 రోజులు మాత్రమే ఉంది. ఈ 45 రోజుల్లో మీరు చేసిన ఘోరాలు, పాపాలు, నేరాలు, కల్తీలు మొత్తం బయటకు వస్తాయి. అప్పుడు దాకా నవరంధ్రాలు మూసుకొని గమ్మున ఉండకపోతే ఆ దేవుని భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు. మీరే ఈ దేశపు హీరోలు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థాయిలో ఉంటారు. ఈ గౌరవం హోదా లేక సంపద వల్ల కాదు, వారు జీవితానికి మరణానికి మధ్య నిలబడి ప్రాణదాతలుగా సేవలు అందించడం వల్లే సమాజంలో గౌరవం లభిస్తోందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్ లో నిర్వహించిన స్నాతకోత్సవానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రి ఆవరణలో ఆందోళన, భయం, బాధ ఉంటాయి. అత్యవసర వార్డులోకి ప్రవేశించే రోగి మీ కళలోకి ఆర్తిగా చూస్తాడు. అప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. వారు మీ నుంచి నమ్మకం లేదా ప్రేమను కోరుకుంటున్న విషయాన్ని గమనించాలి. మీరు కేవలం మందులను మాత్రమే సూచించడం లేదు, మీరు వారిలో ఆశను చిగురిస్తున్నారు. కోవిడ్-19 సమయంలో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైనప్పుడు ప్రాణాలను కాపాడడానికి వైద్యులు ప్రమాదంలో సైతం సేవాభావంతో నడిచారు. వారు కుటుంబాలకు దూరంగా ఐసోలేషన్ వార్డులలో అవిశ్రాంతంగా పనిచేశారు. అందుకే సమాజం వైద్యులను దేవుడి తర్వాత అంతటి వారుగా భావిస్తుందని మంత్రి లోకేష్ వైద్యులను ప్రశంసించారు. ఈ రోజు జరుగుతున్నది కేవలం స్నాతకోత్సవం మాత్రమే కాదు, ఇది ఒక పరిరక్షణ. మీరు ఈ సంస్థలోకి విద్యార్థులుగా ప్రవేశించారు. ఈ రోజు జీవన సంరక్షకులుగా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ప్రాంతీయ అసమానతలను సరిదిద్దే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా, అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్రాలుగా ఎయిమ్స్ భావించబడుతోంది. ఎయిమ్స్ మంగళగిరి 2015లో అతి సామాన్యంగా ప్రారంభమైంది. నేడు ఇది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ, సూపర్ స్పెషాలిటీ నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శాస్త్రాలలో 1300 మందికి పైగా విద్యార్థులతో సమగ్ర సంస్థగా ఎదిగింది. మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభ సంవత్సరాల్లో కొన్ని పడకల నుంచి నేడు దాదాపు 650 పడకల వరకు పరిమితి సేవల నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీలు, కిడ్నీ మార్పిడి, రోబోటిక్ మోకాళ్ల మార్పిడి, అధునాతన ఆంకాలజీ, క్యాథ్ ల్యాబ్ల వరకు తమ సేవలను విస్తరించింది. ఈ వృద్ధి కేవలం మౌలిక సదుపాయాల పరంగా మాత్రమే కాదు, ఇది విస్తరిస్తున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు 45 లక్షలకు పైగా ల్యాబ్ డయాగ్నోస్టిక్ సేవలు అందించబడ్డాయి. ప్రతి సంఖ్య వెనుక ఒక మానవీయ కథ ఉంది. ఈ సంస్థ బోధన, పరిశోధన, రోగి సంరక్షణ అనే 3 స్తంభాలపై నిలిచి ఉంది. అయితే నేడు మీరు నమ్మకం అనే 4వ స్తంభాన్ని కూడా చేర్చాలని నేను కోరుకుంటున్నానని ఎయిమ్స్ బృందానికి మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. మీరు ఈ దేశం యొక్క నిజమైన హీరోలు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సాంకేతికత నానాటికి మార్పు చెందుతోంది. మీ నైపుణ్యానికి ఏఏ సహాయం చేస్తుంది, కానీ వైద్యుడి స్పర్శలోని స్వస్థత, శక్తి సాటి లేనిది. కొన్నిసార్లు రోగాన్ని నయం చేసేది కేవలం మందుల ప్రిస్క్రిప్షన్ మాత్రమే కాదు, భరోసా. డబ్బు చెల్లించలేని రోగిని మీరు ఎలా చూస్తారు, నిరక్షరాస్యులకు మీరు ఎలా వివరిస్తారు అనే దానిపై మీరిచ్చే భరోసా ఆధారపడి ఉంటుంది. మీరు ఈ రోజు అందుకునే పట్టా కేవలం వైద్య విద్య పూర్తి చేసిన సర్టిఫికేట్ కాదు, ఇది నిరంతరం నేర్చుకోవడానికి ఒక లైసెన్స్. డాక్టర్ నేర్చుకోవడం ఆపివేసిన క్షణమే రోగులు ఇబ్బంది పడతారు. జీవితంలో 2 ముఖ్యమైన అలవాట్లను అలవర్చుకోండి. క్రమం తప్పకుండా చదవడం, లోతుగా ఆలోచించడం. వినయం అనేది వైద్యుడి గొప్ప లక్షణం. గిరిజన ప్రాంతాలను సందర్శించండి, అక్కడ అనారోగ్య సమస్యలపై దృష్టి సారించండి. మానసిక ఆరోగ్య సవాళ్లను అర్థం చేసుకోండి. వైద్యం అనేది నిరంతర అభ్యాస వృత్తి. ఆరోగ్య సంరక్షణ విధానాన్ని ఏఏ సమూలంగా మార్చేసింది, కానీ అది రోగి చేతిని పట్టుకోలేదు. సాంకేతికత మానవ మేధస్సుకు సహాయం చేయాలి, కానీ శాసించకూడదు అని వైద్యులకు సూచించారు. సామాజిక మాధ్యమాల పరిశీలన వంటి సవాళ్లు ఉన్నప్పటికీ మీ నైతిక నిబద్ధతను రక్షించుకోండి. లాభాపేక్షతో ఎప్పుడూ మందులను సూచించకండి. సౌకర్యం కోసం ఎప్పుడూ రాజీ పడకండి. మీ వృత్తి మీ హృదయంలోని మానవత్వాన్ని ప్రతిబింబించేలా ఉండనివ్వండి. ప్రతి డాక్టర్ వెనుక త్యాగం చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రోత్సహించిన మెంటర్
ఉంటారు. ఓటమి అనేది విజయానికి బాటని గుర్తుంచుకోండి. కష్టాలను అధిగమించే శక్తి మనకుంది. ఎవరూ వెళ్ళని మార్గంలో నడిస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు తెల్లకోటు ధరించినప్పుడు దానిని గౌరవం, క్రమశిక్షణ, అంకిత భావంతో స్వీకరించండి. రోగులపై ప్రేమతో సేవలందిస్తూ ముందుకు సాగండి. చిత్తశుద్ధి, వినయంతో స్వస్థత చేకూర్చాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.